హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు నేను పచ్చి బొప్పాయికాయతో ఫ్రై చేస్తున్నాను. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. బొప్పాయికాయ, రా పాపాయ. ముందుగా ఇలా పీల్ చేసుకోవాలి. పైన అంతా ఇలా పీల్ చేస్తున్నప్పుడు పాలగా వస్తుంది, గమ్గా ఉంది. బాగా క్లీన్ చేసుకుంటూ ఇలా చేశాను. మొత్తం పీల్ చేసిన తర్వాత ముక్కలుగా తరిగి ఫ్రై చేశాను అన్నమాట. పీల్ చేసిన తర్వాత ఇలా ఉంది కాయ. బాగా శుభ్రంగా కడిగేశాను. పచ్చి బొప్పాయిలో కూడా బాగా విటమిన్స్, పోషకాలు ఉన్నాయంట డాక్టర్స్ చెప్తున్నారు. నేను చదివాను జర్నల్స్లో. కానీ ప్రెగ్నెన్సీ తినకూడదు అని అంటారు మన వాళ్ళు, పెద్దవాళ్ళు. చూసుకోండి. కట్ చేశాను. వావ్, లోపల చూడండి, స్టార్ లాగా ఉంది. గింజలన్నీ అమర్చినట్లుగా. ప్రకృతి అండి, ఆ భగవంతుడు ఎలా సృష్టిస్తాడో వీటన్నిటినీ. అది చూడండి, ఒక స్టార్ లాగా కనబడుతోంది లోపల. ఆ కనపడే 2 గింజలు 2 కళ్ళలాగా కూడా అనిపిస్తోంది నాకు. బాగా గట్టిగా ఉంది, తరగటానికి కూడా బాగా పచ్చిగా ఉందన్నమాట. ఇలా తీసి సన్నటి ముక్కలుగా మన అరటికాయ ముక్కలు, బంగాళాదుంపల ముక్కలంతా కట్ చేశాను. శుభ్రంగా కట్ చేశాను. మామూలుగా పండు బొప్పాయి అయితే తెలుసు, విటమిన్ ఏ ఉంటుంది, అన్ని విటమిన్స్ ఉంటాయి, పోషక పదార్థాలు అన్నీ ఉంటాయని తెలుసు. లోపల ఎర్రగా ఉంటుంది, తింటాం కదా. కానీ పచ్చి బొప్పాయ ఎలా చేస్తారనేది కూడా నాకు ఐడియా లేదు. కానీ చేస్తున్నాను. చేశారంట ఇదివరకు చాలామంది, నేను జర్నల్లో చదివాను. విటమిన్స్ ఏ, బి, సి, ఈ ఉన్నాయి. ఇది ముఖ్యంగా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఈ పచ్చిబొప్పాయి జ్యూస్ తాగితే బాలింతరాళ్లకు పాలు బాగా పడతాయంట. పెపిన్, కీమోపెపిన్ అనే పదార్థాల వల్ల మలబద్ధకం అంతా తొలగిస్తుందట. చూడండి, స్టార్ నాకు బాగా నచ్చింది. లోపల అన్నీ ఇలా ముక్కలుగా చేసి పెట్టాను. మనకు తెలిసింది కొంత, తెలుసుకోవాల్సింది కొండంత. ఒకవైపు ఇప్పుడిప్పుడు పక్వానికి వస్తుంది. తిని చూస్తే కొద్దిగా తేడాగా ఉంది, అంటే వగరుగా ఉంది, కొంచెం వెరైటీగా ఉంది. ఇది ఎర్రగా ఉందని కొంచెం తిని చూశాను. పక్వానికి వస్తున్నట్టుంది ఇప్పుడే కాయ, కానీ స్వీట్గా లేదు. సో సరే, మామూలుగా మనం ఫ్రై చేసుకున్నట్టు చేద్దాము. ఎంతసేపు ఉడుకుతుందో ఏంటో తెలుస్తుంది. ఫస్ట్ టైం కదా నేను కూడా. కానీ ఏదైనా ఇష్టంగా చేస్తే మనకు కష్టం అనిపించదు. ఇలా ఈ సైజులో అన్నీ తరిగాను. మీ ఇష్టం, మన ఇంకా కావాలంటే పలుచగా కూడా తరగచ్చు. మంచిదంటున్నారు, మనకు అందుబాటులో దొరుకుతుంది మార్కెట్లలో. తెచ్చుకొని చేసుకుందాం, అది కూడా వెరైటీగా ఒకరోజు. ఇంకా ఆలస్యం ఎందుకు, స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ ఆవ నూనె వేస్తున్నానండి. మస్టర్డ్ ఆయిల్, మామూలు నూనె కాదు, ఆవ నూనె వేస్తున్నాను. ఇది బాగా పొగలొచ్చే వరకు కాగనివ్వాలి. అందులో చేదంతా బయటికి రావాలి. తర్వాత కూల్ డౌన్ చేసి మళ్ళీ మనం పోపు పెట్టుకోవచ్చు. ఇదిగోండి, స్టవ్ ఆపేసి కాసేపు ఉంచి ఇప్పుడు పోపు పెడుతున్నాను. పోపు గింజలన్నీ మామూలుగా మనం ఫ్రై చేసినట్టే వేసాను. ఆనియన్స్, వెల్లుల్లి వేయలేదు. ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. తర్వాత తరిగిన ముక్కలన్నీ వేసాను.
కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ వేసాను. సాల్ట్ చూసుకొని వేసుకోండి. కర్రీస్ కూడా చేస్తారట, ఈసారి కర్రీ కూడా చేసుకుందాం. కాసేపు మూత పెట్టుంచాను. మామూలుగా ఆలు, అరటికాయ, సొరకాయలాగానే కనపడుతూ ఉంది, కానీ కాయ బాగా పచ్చిగా ఉన్నందువల్ల ఉడకటం బాగా లేట్ అవుతోంది. మనకు అరటికాయ, ఆలు త్వరగా మగ్గిపోతాయి కదా. వాటర్ పోసించాను. ముందు బాగా వేపాను, ఇప్పుడు వాటర్ పోసించాను. ఇది చాలా టైమే పడుతోంది ఉడకటానికి. మధ్య మధ్యలో కదుపుతూ ఉన్నాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంట, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అందుకే అంటారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. చేస్తూ ఉంటే అన్నీ వస్తాయి. ఇప్పుడు ఉడికిపోయిందండి. 15 మినిట్స్ తర్వాత ఉడికిందండి. ఇప్పుడు ఉడికిపోయింది. అయితే కొంతమంది ఇలానే తినేస్తారట. నేను మాత్రం మనకి కొంచెం నాలుకకి కారం తగలాలి కదా, నేను ధనియాల పొడి, కారము, జీలకర్ర పొడి వేసి మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకున్నాను. కొంచెం ఇలా తీసి పెట్టాను, ఎలా ఉంటుందో చూద్దామని టేస్ట్. అలాగైనా తినేయచ్చట. కారం వేసాను, ధనియాల పొడి వేస్తున్నాను, జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. మా సైడ్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు రాబప్పాయ కర్రీ ఇది, అందుకే నేను చేస్తున్నాను. అన్నీ వేసిన తర్వాత 2 ముక్కలు నోట్లో వేసుకుంటే బాగుంది. టేస్ట్ చాలా బాగుంది ఉడికిన తర్వాత. పచ్చిగా ఉన్నప్పుడు ఏదో వగరగా అనిపించింది. ఇదిగోండి, ఫ్రై రెడీ అయిపోయింది. పపాయ ఫ్రై చాలా టేస్ట్గా ఉంది. పచ్చి పపాయ ఫ్రై రెడీ. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్.